హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే మీకు ఇక్కడ కూడా రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీ ఏంటంటే మనము తోటకూరని యూస్ చేసుకొని ఒక రైస్ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి రైస్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కొంచెం వైట్ కలర్లో లైట్గా చేంజ్ అవుతుంది, లైట్గా పఫీగా కూడా అవుతుంది. సో రైస్ అలా అయ్యేటట్టు వరకు కూడా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మనం వేపుడు జావకి ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో అలా కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, నెక్స్ట్ అయితే ఘీ కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ మరియు ఘీ రెండు కూడా వేసేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా కొంచెం బాగా వేడి అవ్వాలి. అండ్ ఇవి వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే మనం పోపు దినుసులు వేసుకుంటామండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసి ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా చూపిస్తున్నాను. మీరు ఆనియన్ గార్లిక్ తినేవారైతే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆయిల్ అండ్ ఘీ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ముందరగా పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిరపకాయ. మనము కారం ఎలా తింటామో సో దానికి తగ్గట్టుగా స్పైసీనెస్ తగ్గట్టుగా మనం ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక డ్రై చిల్లీ తీసుకున్నానండి, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో మీరు హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ అవేవి వాడలేదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తోటకూర, అల్లం, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎలా ఫ్రై చేయాలంటే మనకు టమాటోలో ఉండే వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి, మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు. సో ఇది బాగా త్వరగా మగ్గడం కోసం నేనైతే కొంచెం రాక్ సాల్ట్ వేసుకున్నానండి ఇందులోని. ఇక్కడ చూపిస్తున్న విధంగా రాక్ సాల్ట్ వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేటట్లు వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి అయితే తోటకూర అనేది యాడ్ చేసేసుకుంటాము. పిల్లలు ఎవరైతే లీఫీ వెజిటేబుల్స్ అవి తినడానికి బాగా మారం చేస్తారో సో అటువంటి పిల్లలకి ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అందరూ కూడా లైక్ చేస్తారు, పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు తోటకూరను కూడా యాడ్ చేసుకొని తోటకూరలో వాటర్ కూడా మొత్తం అంతా ఇవాపరేట్ అయ్యేటట్టు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసారా తోటకూరలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేసి మనకి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి సో 2 గ్లాసెస్కి గాను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిలింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ వచ్చి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే కూడా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మధ్యలో ఒక 2 టైమ్స్ మిక్స్ చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయాక చూసారు కదా, యమ్మీ టేస్టీ తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.